అర్థమైపోయి ఉంటది. సో మింత్రాలో దసరా దివాళీ సేల్ లో నేను ఆర్డర్ చేశానండి. ఆల్మోస్ట్ అంటే నార్మల్ గా 800,000 అట్లా ఉన్నా కూడా నాకు ఏంటంటే 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్, 80 రూపీస్ అయితే నేను తీసుకున్నాను. సో మీరు కొంతమంది నమ్మరు కాబట్టి నేను పేమెంట్ చేసిన యూపీఐ స్క్రీన్ షాట్ కూడా నేను పక్కకి యాడ్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ టైం నేను మింత్రాలో ఇన్ని ఆర్డర్స్ చేయడం, ఎందుకంటే నార్మల్ గా బ్రాండెడ్ ఎక్కువ కాస్ట్ లోనే ఉంటాయిగా. సో ఫస్ట్ టైం నేను అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే లిప్ లైనర్ అండి. అంటే ఎప్పుడో చేశాను కాబట్టి నేను నార్మల్ ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి అయితే చూసుకున్నాను, అంటే బాగాలేకపోతే రిటర్న్ చేద్దాము అనేసి. సో ఇదైతే లిప్ లైనర్. సో ఇది నాకు 23 రూపీస్ కి పడ్డది. సేమ్ నా డ్రెస్ ఏ కలర్ ఉందో ఈ షేడ్ లోనే ఉంటది. సో నాకు నార్మల్ గా నేను ముందు కూడా ఇదే యూజ్ చేశాను, కొంచెం నా లిప్స్ కి ఇదే సెట్ అవుతుంది. సో అందుకే నేను ఈ లిప్ లైనర్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ టీ షర్ట్. ఇది కూడా నాకు ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వైట్ లో లేదు అనేసి ఇలా తీసుకున్నాను. సో 30 రూపీస్ ఏమో పడ్డది. కాయిన్స్ కట్ అయినాయి. సో అందుకే మనకి ఇంత తక్కువ ప్రైస్ లో వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ కూడా తీసుకున్నాను. సో ఇదైతే చూడండి అసలు 450 రూపీస్ ఉంది. 450ది మీకు కనిపిస్తుందో లేదో, 450ది నాకైతే జస్ట్ 23 రూపీస్కి వచ్చింది. ఈ షేడ్ బ్రౌన్ షేడ్, ఈ షేడ్ లో నార్మల్గా నా డ్రెస్ షేడ్ సెట్ అవుతుందని ఆ షేడ్ లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇదైతే నేను ఫస్ట్ ఆఫర్ లో పెట్టుకున్నా, నాకు జస్ట్ 23 రూపీస్కి వచ్చినాయి ఇయర్ రింగ్స్ అయితే. జస్ట్ ఇవి 23 రూపీస్. నెక్స్ట్ మా బాబుకు ABCD బాక్స్ ఆర్డర్ చేస్తాను. సో ఇవి అక్కడక్కడ వారేసిన అన్ని లేవు. సో దీంట్లో ABCD అవన్నీ పెట్టాలన్నీ వచ్చినాయి దీంట్లో. సో ఇదొకటి, సో బాబుకు యూస్ఫుల్ అవుతుంది, ఆడుకుంటాడు అనేసి. ఇది కూడా 24-30 రూపీస్ అంతే పడ్డది, కట్ అయిపోయినాయి. నెక్స్ట్ ట్రౌజర్ ఆర్డర్ చేస్తాను. ఇది నాకు 40 రూపీస్ ఏమో పడ్డది. సో స్మాల్ సైజ్ ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కరెక్ట్ ఉంది. వాష్ చేసే సింక్ అవుతుందో ఏమో అని. సో 2 పాకెట్స్ అయితే వచ్చాయి, పాకెట్స్ వచ్చినాయి, బాగుంది. సో ఇదైతే ట్రౌజర్ అయితే 40 అయితే మంచి బెస్ట్ ప్రైస్కి వచ్చిందండి. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్స్ కూడా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే నేను డైలీ నాకు ఎట్లా వచ్చినాయి అని అంటే డైలీ స్క్రాచ్ కార్డ్స్ వస్తుండే. నేను ఆర్డర్ చేస్తే అట్లా స్క్రాచ్ కార్డ్ అట్లా అమౌంట్ వస్తుండే. స్టార్టింగ్ చేసినప్పుడు ఏంటంటే స్క్రాచ్ కార్డ్ లో స్టార్టింగ్ చేసినప్పుడు 80-90 అట్లా కూడా వచ్చినాయి. సో అట్లా అమౌంట్ 2-3 డేస్ నుంచి అట్లా నేను ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ పడ్డది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ ప్లేన్ లో తీసుకున్నా. సో నాకు బ్లాక్ అంటే కొంచెం ఇష్టం అన్నట్టు, బ్లాక్ లో కొంచెం ఎక్కువ వాడతా. ఆల్రెడీ బ్లాక్ టీ షర్ట్ వాడితే అది పాడైపోయిందని మళ్ళీ బ్లాక్ లో ఒకటి తీసుకున్నా. సో ఇది క్వాలిటీ అయితే అన్ని సేమ్ మంచి క్వాలిటీలోనే వచ్చాయి తీసుకున్నాను అన్ని కూడా. ఒకటి కూడా నేను రిటర్న్ పెట్టాలి. ఇదైతే రోడ్ స్టార్, ఇదైతే బ్రాండెడ్ అండి. ఇది ఒకటైతే దీనికి ఒక్కదానికి 80 రూపీస్ పడ్డది అంతే. కాయిన్స్ కట్ అయిపోయినాయి. ఇది ఒక్కటి 80 రూపీస్ పడ్డది. సో ఇది నెక్స్ట్ ఫైనల్ గా లాస్ట్ వచ్చేసి జీన్స్. ఇది కూడా సేమ్ రోడ్ స్టార్ బ్రాండ్ లోనే తీసుకున్నా. సో ఇది కూడా 99 ఉండే నాకు ఆఫర్ లో జస్ట్ 40 రూపీస్కి వచ్చిందండి. సో బాగుంది. నేనైతే 26 ఆర్డర్ చేసుకున్నా. 26 లైట్ గా లూజ్ ఉంది అంతే, కానీ పర్లేదు. క్వాలిటీ అయితే అన్ని బాగున్నాయి. సో నేను ఇట్లా అంటే నార్మల్ గా ఫెస్టివల్ టైంలో ఇట్లా స్క్రాచ్ కార్డ్ ఇట్లా చూడడం వల్ల నాకైతే అట్లా డైలీ అట్లా స్క్రాచ్ చేయడం వల్ల నాకైతే అమౌంట్ వచ్చి నేను ఇట్లా ఆర్డర్స్ చేసుకుంటే నాకు కాయిన్స్ రూపంలో అమౌంట్ కట్టే నాకైతే ఇంత తక్కువ పడ్డాయి. 23 రూపీస్ ఏం ఆర్డర్ చేసుకున్నా 23 పే చేయాలి, ఎందుకంటే అది మినిమం. ఎందుకంటే ప్లాట్ఫామ్ ఫీ అనేది మింత్రాలో 23 రూపీస్ ఉన్నాయి. సో అట్లా నేను 23 అయితే పే చేశాను. సో ఫస్ట్ టైం ఇన్ని అంటే మిత్రాలు ఆర్డర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చేసినవన్నీ కూడా అన్ని మంచి క్వాలిటీలో బాగానే ఉన్నాయి. సో ఫైనల్ గా ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.